నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి కూడా రైతన్నలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న శాసనసభలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ రాజధాని మేము చేస్తున్నాము, పరిస్థితి అయిపోతుంది, అమరావతిని చేసాము, ఇంకా రాబోయే కాలంలో ఎవరు వచ్చినా కానీ దాన్ని తీసేయడానికి లేదని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటున్నారు. గతంలో కూడా నువ్వు రాజధాని అమరావతి ఏర్పడిపోయింది, సింగపూర్ తయారు చేశాము అని నువ్వు స్క్రిప్ట్ తయారు చేశాము. ఏం చేసావా చంద్రబాబు నాయుడు గారు? ఆ తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసి 3 ప్రభుత్వాలు చేసుకున్న అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలని దుర్మార్గమైనటువంటి అబద్ధాలు చెప్పుకొని తినటానికి తిండి లేకుండా ఈరోజు చూస్తున్నాము. మా కందుకూరు నియోజకవర్గంలో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఇక్కడ అల్లా ఉన్నాయి. టొబాకో రైతులు బాధపడుతూ ఉన్నారు. వాడు పండించుకునే పంటలు గిట్టుబాటు ధర లేకుండా 25,000 లేకుండా మినిమం 30,000 పైన ఉన్నటువంటి రేటు ఈరోజు దుర్మార్గమైనటువంటి మీరు చేస్తున్నటువంటి రైతులను చాలా విపరీతమైనటువంటి బాధలు చేస్తున్నారు. రేపు మా రైతుల అన్నలు కూడా కందుకూరు నియోజకవర్గ రైతన్నలు కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు మీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చేసే అబద్ధాల కొరకు ఈరోజు మా కందుకూరు నియోజకవర్గంలో రైతులు, టొబాకో రైతులు రేపు ఉరేతి చచ్చుకునేటువంటి దుర్మార్గమైన బాధలు కలుగుతూ ఉన్నారు. ఈరోజు అమ్మ, అక్క, చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి రైతన్నలు ఎలా బతకాలి, ఏం చేయాలో, రేపు గిట్టుబాటు కూడా లేదు, మనం అటు పండించిన పంటలు ఏం చేయాలి? ఇటువంటి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు రాక పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కూడా మంచి రైతులకు కానివ్వండి, అలాగే ఇంకా చేసినటువంటి అన్ని పంటలు కూడా మంచి పంటలు ఇచ్చి రైతులకు మేలు చేశారు. కానీ ఈరోజు చూస్తున్నాం, ఈ 2 సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరము ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ చేశారు? దుర్మార్గమైనటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని అబద్ధాలు చెప్పుకొని పోతూ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని ఆయన మాటలు చెప్పుకుంటే పోతున్నారు తప్ప మీకు బుద్ధి ఉందా అని చెప్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు, అదే విధంగా చూస్తే రైతులు అలాగే మహిళలకు కూడా చూస్తే వాళ్ళు ఎటువంటి అనేకమైనటువంటి ఆయన చేసినటువంటి మాటలు కూడా ఒకటి కూడా సక్రమంగా కూడా రావట్లేదు. ఈరోజు చూస్తున్నాం, మీరు ఏమేమి చేశారో రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయవలసిందే కోరుతున్నాం. అలాగే కందుకూరు నియోజకవర్గంలో ఈరోజు పంటలు పండించినటువంటి కుటుంబం ఏం పంటలు ఉన్నాయో కూటమి ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు రైతులు పండించినటువంటి కందుకూరు నియోజకవర్గంలో టొబాకో వ్యాపారం చేశారో రైతులు వారికి మంచి రేట్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నామని మరొకసారి కూడా ఎక్కడ చూసినా దోసుకుపోయే విధాలకు తప్పితే ఇప్పటి వరకు మీ ప్రభుత్వం నుంచి మీ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదని ప్రజలు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా అందరూ తెలుసుకుని పోతున్నారు. మీ పతనము దగ్గర వస్తుందని చెప్తున్నాము. మీరు ఒక్కసారి ఆలోచించండి. మా కందుకూరు నియోజకవర్గంలో రైతులు పండించినటువంటి టొబాకో వాటికి మంచి దిగుబాటు దాకా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.